మనలో చాలా మందికి క్యాన్సర్ అనే పేరు వినగానే గుండె దడ దడ కొట్టుకుంటుంది. ఎందుకంటే అది ఒక ప్రాణాంతక వ్యాధి అని అందరికీ తెలుసు. దానికి చికిత్స తీసుకోవడం అంటే కేవలం ఆ వ్యాధితో వచ్చే బాధే కాదు, దానితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాత్రిళ్ళు నిద్రపోనివ్వవు. కానీ ప్రస్తుతం మనకు ఆశ జ్వాల కనిపిస్తోంది. ఎక్కడంటే మనకు తెలియని సముద్రపు లోతుల్లో. అటు సాంప్రదాయ వైద్య పద్ధతులకు భిన్నంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్కు పరిష్కారం దొరకబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అది ఒక సముద్రపు వింత జీవి ద్వారా. ఆ జీవి ఏంటి? అది నిజంగానే పనిచేస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. మనకే తెలియని సముద్రపు లోతుల్లో నివసించే ఒక అరుదైన జీవి పేరు హోలోథురియా ఫ్లోరిడానా. సాధారణంగా దీన్ని సముద్రపు దోసకాయ అని పిలుస్తారు. ఇది సుమారు చిన్న దోసకాయలా కనిపిస్తుంది, కానీ దీని శరీరంలో దాగి ఉన్నది ఓ విలువైన రసాయనం. మిసిసిపి యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, జార్జ్ టౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం కలిసి ఒక రీసెర్చ్ చేశారు. ఈ సముద్రపు జీవి నుంచి శాస్త్రవేత్తలు ఫ్యూకోసైలేటెడ్ కొండ్రోటియన్ సల్ఫేట్ అనే ప్రత్యేక రసాయనాన్ని బయటకు తేవడంలో సఫలమయ్యారు. ఇంతకీ ఇది ఎందుకు ప్రత్యేకమంటే ఇది క్యాన్సర్ కణాల ఎదుగుదల, మెటాస్టాసిస్ కి ఉపయోగపడే సల్ఫ్-2 అనే ఎంజైమ్ను ఆపేస్తుంది. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే సల్ఫ్-2 అనేది మన శరీరంలోని అన్ని కణాల ఉపరితలంపై ఉండే గ్లైకాన్లను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గ్లైకాన్ అంటే మన కణాల మధ్య కమ్యూనికేషన్ లాంటిదన్నమాట. ఇవి రోగ నిరోధక వ్యవస్థకి మార్గదర్శకుల్లా పనిచేస్తాయి. సల్ఫ్-2 గ్లైకాన్లను మార్చేసినప్పుడు క్యాన్సర్ కణాలు బలహీనమైన భాగాలపై దాడి చేయడం మొదలు పెడతాయి. ఈ కారణంగా ట్యూమర్ పెరిగి శరీరంలో వేరే భాగాలకు వ్యాపిస్తుంది. అప్పుడు ఈ సముద్రపు జీవి నుంచి వచ్చిన రసాయనం సల్ఫ్-2 పనిని ఆపేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలు బలహీన కణజాలాలపై దాడి చేయలేవు. అంటే క్యాన్సర్ వ్యాప్తిని ఆపేయచ్చన్నమాట. మరింత ముఖ్యంగా ఇది సాంప్రదాయ క్యాన్సర్ ట్రీట్మెంట్ల జుట్టు రాలిపోవడం, వాంతులు, శక్తి కోల్పోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవాల్టి వరకు ఈ సముద్రపు దోసకాయల శరీరంలో ఉండే చక్కెర సమ్మేళనాలపై ఈ స్థాయిలో అయితే పరిశోధన జరగలేదు. ఈ చక్కెర సమ్మేళనాలు భూ సంబంధమైన జీవులలో లేవు. అందుకే ఇవి మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రయోగశాలలో ఈ రసాయనంపై చేసిన పరీక్షలు, కంప్యూటర్ మోడలింగ్ ఫలితాలు కూడా ఈ కొత్త ఆశకు బలం చేకూర్చాయి. ఇక శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలి అంటే ఈ రసాయనం పునర్వ్యాప్తి అవసరం లేని ఒక సురక్షిత క్యాన్సర్ ట్రీట్మెంట్ మార్గానికి మార్గదర్శకంగా నిలవచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. కానీ ఈ ప్రయోగాలు ఒక్కసారి విజయవంతమైతే రాబోయే కాలంలో సముద్రపు లోతుల్లో దాగి ఉన్న ఈ చిన్న జీవి లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లకు కొత్త జీవితం ఇవ్వచ్చు. ఈ సముద్రపు అద్భుతం ఎప్పుడు మెడికల్ ఫీల్డ్లో విప్లవం సృష్టిస్తుందో దానికోసం మనం కొంతకాలం వేచి చూడక తప్పదు. కానీ శాస్త్రవేత్తలు ఇదొక బిగ్ హోప్ అని మాత్రం చెబుతూనే ఉన్నారు.